పార్టీ బీజేపీ పార్టీ అతి ముఖ్యంగా ప్రజలు వేసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జరగబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండాలని చెప్పంటే ఒక పక్కన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు సిద్ధం 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 అని చెప్పని తను సిద్ధమైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధమైతే ఇవాళ ప్రజల సిద్ధం అతను ఇంటికి పంపించాలని చెప్పని కూడా ఈ జరిగే ఎన్నికల్లో ఒక జగన్ కి జనానికి మధ్యలో జరిగే ఎన్నిక అని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ కూటమి గెలుపు ప్రజలకు అవసరం, వాళ్ళ కొత్తగా వచ్చేది ఏమీ లేదు ఇది. కానీ ప్రజల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు నిర్ణయించబోయేది ఈ ఎన్నికలని చెప్పని మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. నియోజకవర్గం అభివృద్ధి ఇక్కడ మన కాబోయే శాసనసభ్యులు సుజనా గారు చూసుకుంటారు. అలాగే ప్రజల గురించి ఆయన తరఫున మీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటాం, మీ అందరితో పాటు కలిసికట్టుగా ఉంటామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఈ కూటమి విజయం ప్రజా అవసరం అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ ఇచ్చే తీర్పు మనందరి భవిష్యత్తు ఆధారపడుతుందని చెప్పని కూడా మిమ్మల్ని ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పని కోరుకుంటూ మన పార్లమెంటు సభ్యులు కేసీఆర్ చిన్ని గారికి అలాగే ఇక్కడ నుంచున్న సుజనా గారి కూడా మన అందరి మద్దతు. ఇవాళ కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కులం కాదు, మతం కాదు, కులం కాదు, మతం కాదు, ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, ప్రజలు ముఖ్యం అని చెప్పి అనుకుని భావిస్తే సుజనా గారిని గెలిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం. చిన్ని గారిని గెలిపించాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి, అందరికీ, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. జవహర్ బిఎం రంగా.